నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. మన దేశంలో ఎవరు ఏమి అనుకుంటుంటే శ్మశానాలు, రోడ్లు కూడా ఆక్రమించేస్తారు కొందరు. అలా ఎన్నో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైపోయాయి. సంబంధిత శాఖలు, ఆక్రమణదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. లక్షలాది రూపాయల జీతాలు ఏసీ రూముల్లో కూర్చుని మెక్కుతున్న అధికారులు తమకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తే కోర్టుల చుట్టూ అధికారుల పని దినాలను వృధా చేయాల్సిన అవసరం ఉండదు. ఆక్రమణ జరుగుతున్నప్పుడు మొద్దు నిద్రపోయి కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది అంటూ ఘనకార్యం చేస్తున్నట్టు పొక్కులెండతో పగులుగొట్టించి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి ఘనకార్యంలా భావిస్తారు అధికారులు. రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్ఎస్పి కాలువల ఆక్రమణలు జరిగిపోతున్నాయి. వీళ్ళకి ఇప్పుడు తాము ఉన్నాము అనే పనులు కూడా ఎంతో చక్కగా నిబద్ధతతో నిర్వహిస్తున్నామని తెలియజెప్పడానికి ప్రజలకి అన్నట్లు కొండపల్లి ఐడిఐలో ఎన్ఎస్పి కాలువ ఆక్రమణకు గురి అయిపోయింది అంటూ ఆగా మేఘాల మీద 35 కంపెనీల మీద కేసు పెట్టేశారు. కోర్టు ఆర్డర్ తెచ్చి కూల్చేస్తున్నారు కూడా ఎన్ఎస్పి అధికారులు. కోర్టులో ఉన్న లూపులు తెలిసి ఆ వేలో ప్రయత్నాలు చేస్తున్నాయి మరో 4 కంపెనీలు. తాము చేసిన ఘనకార్యాన్ని ఎంత చక్కగా ముచ్చట పెడుతున్నాడు మీడియాతో ఈ అధికారి చూడండి, చిగ్గు లేకుండా. మరో మేడం ఏం జబర్దస్తి రూల్ మాట్లాడుతుందో చూడుండ్రి. మీడియా బాబు ఈ మోట్లు వేయించి దాని ఏం చెక్కేస్తుంది, అది ఆపు, అది రన్నింగ్ ఆపు, మోట్లు మీద నీకు అనుకూలంగా అన్ని జరగదు ఇక్కడ. నీకు అనుకూలంగా జరగదు ఇక్కడ. ఆఫీసులందరూ నుంచి ఉన్నావు, నువ్వేం అటు తిరుగురా ఇటు తిరుగురా, నువ్వు చెప్పినట్టు మేమేనే కదా ఇక్కడ. ఇప్పుడు నువ్వే మాకు గవర్నమెంట్ పడేయం రాదు కాబట్టి నాకు ముట్టుకోలేదు. అది క్లాస్ వెళ్ళిపోతుంది, కొద్దిగా పోతుంది, నువ్వు టీ సాయంత్రం టీ చేయి, ఎవరిలో వెళ్ళిపోతావు. మా దాన్ని మమ్మల్ని పోనీ ఇసుక వేసుకో. క్లియర్ చేయలేదు కదా. /2015/B2 ఈ సందర్భంగా ఇక్కడ కొండపల్లి సబ్మైనరు, కవలూరు సబ్మైనర్ని కొన్ని ఇండస్ట్రియలిస్టులు ఎంకరేజ్ చేశారు. అవి ఈ రోజున పోలీస్ వారి సహాయంతో, రెవెన్యూ వారి సహాయంతో, ఏపీఐఏసీ వారి సహాయంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వెకేట్ ఎంకరేజ్మెంట్స్ని ఎవిక్షన్ చేస్తున్నారు. సుమారు ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్? 35 అండి. సుమారుగా ఎంతో ఎంకరేజ్ చేశారు సార్? 6 acres. 6 acres.
ఇప్పుడు కంపెనీస్ కొన్ని ఎదురు తిరిగినాయి సార్ ఇంజనీరింగ్ సమాధానం. కొన్ని కంపెనీలు కోర్టుకు వెళ్ళినాయండి, 4 కంపెనీలు. ఆ కంపెనీలు తప్ప మిగతా అన్ని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీస్ ఒక కేసులో ఇంతవరకు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. ఒక కేసులో మాత్రం స్టేటస్కో ఇవ్వడం సుమారు 4 కంపెనీలు తప్ప అన్ని పదకొడతా ఉంటారు. అంటే జిందాల్ పేరు చెప్పండి సార్. ల్యాంకో, కాసులో, ఆంజనేయ కుమార్, ఈ 3 కంపెనీలు 4 కేసులు వేసింది. అది తప్ప వేరే మొత్తం మిగతా అన్నిటికీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫైనల్ నోటీసు 18/4/24 ఇవ్వడం జరిగింది. అంతకుముందు సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోకాయుక్త మా యాక్షన్ టేకన్ రిపోర్ట్ అడిగింది. ఆ యాక్షన్ రిపోర్ట్ని ఆగస్టులోపు సబ్మిట్ చేయాలి. కాబట్టి సో ఈ విధంగా ఉంది కాబట్టి మేము ఎవిక్షన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ చేసాం. మీ అందరూ సహాయం సార్. ఈ కాలువ పొడవు వచ్చేసి మేము సుమారుగా 12 అడుగులు అని చెప్తున్నారు. ఎంతవరకు మీరు ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు? అంటే 12 అడుగులు కాలువ ఇది అని చెప్తున్నారు. సుమారుగా 100 అడుగుల స్థలం ఇక్కడ ఉందని చెప్పి చెప్తున్నారు. 100 అడుగుల స్థలం కాక మా స్థలం మొత్తం ఎవిక్షన్ చేపిస్తామండి. మా కాలువ ఏదన్నా దాని పక్కన లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు 2 ఉంటాయి. మొత్తం మా స్థలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలం మొత్తం ఎవిక్షన్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సర్వే చేసాం. ఇది కింద సంవత్సరము జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్, తహసీల్దార్ ఇబ్రహీంపట్నం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దాదాపు 13 మంది ఆఫీసర్ల సమక్షంలో ఈ సర్వే జరిగిందండి. ఇంక్లూడింగ్ ఈ కరస్పాండింగ్ ఓనర్స్తో సహా కలిపి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ అనుసరించి ఎవిక్షన్ స్టార్ట్ చేసాం. కలెక్టర్ ఆఫీస్ మీటింగ్